నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కిరణ్ ఉన్నట్లు గుర్తించిన గుంటూరు జిల్లా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. వైఎస్ భారతిపై అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విషయం కాస్త టీడీపీ పెద్దల దృష్టికి చేరింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని గుంటూరు జిల్లా పోలీసులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో కిరణ్ లోకేష్ ను గుర్తించిన పోలీసులు వెంటనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం చేరుకొని అరెస్టు చేశారు. ఏపీలో కిరణ్ అసభ్యకర వ్యాఖ్యల వీడియో పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపింది. దీనిపై అధిష్టానం సీరియస్ అయిన వెంటనే నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నా. ఈ వ్యాఖ్యలు ఎలాంటి దురుద్దేశంతో చేయలేదు, క్షణికావేశంలో మాత్రమే చేశా, క్షమించండి అంటూ కిరణ్ మరో వీడియో విడుదల చేశాడు. అయినా పార్టీ అధిష్టానం మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్ష స్వపక్ష నేతల భార్యలు వారి ఇళ్లలోని మహిళలపై ఎవరైనా అసభ్యకర కామెంట్లు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.